సో గైస్ మనము ఇక్కడ ఒక వీడియోలో ఏంటి అంటే ఆల్మోస్ట్ 39% వాళ్ళు నాన్ టెక్నికల్ వైపు వెళ్తూ ఉన్నారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. దాని గురించి మనం మాట్లాడుతున్నాము. సో జనరల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గోల్ ఏంటనేది మీరు ప్లాన్ చేసుకోవాలి, ఏదో టెక్నికల్ నాన్ టెక్నికల్ అనేది. సో అసలు ఇండియా ఏం జరుగుతూ ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది తెలుగు రాష్ట్రాల్లో. సో ఎందుకని ఇంత ఘోరంగా ఈ జాబులు తెచ్చుకోవడం అనేది చాలా కష్టం అవుతా ఉందో మనం మాట్లాడుకుందాం. రైట్, ఇప్పుడు చాలా మంది ఏంటి అంటే ఇక్కడ ఆల్మోస్ట్ అకార్డింగ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే తర్వాత చాలా సర్వేలు ఆల్మోస్ట్ చాలా సార్లు. సో ఆల్మోస్ట్ ఏంటి అంటే 90, అంటే అకార్డింగ్ టైమ్స్ ఆఫ్ ఇండియా అయితే 94% ఇండియాలో ఇంజనీరింగ్ అయిపోయి బయటకు వచ్చిన వాళ్ళు దే ఆర్ నాట్ ఫిట్ ఇన్ టు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఎలిజిబిలిటీ అసలు ఫిట్టే కావట్లేదు వీళ్ళు. కనీసం నాలెడ్జ్ కూడా లేదు వీళ్ళకి అని చెప్పి అని అన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం వేరే చాలా మంది ప్రముఖులు, ఐ మీన్ మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్యనాదెల్ల గారు కూడా ఆల్మోస్ట్ 98% స్క్రాప్ వస్తుంది అన్నట్లు అన్నారు. అండ్ అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి 2% మాత్రం ఎలిజిబిలిటీ ఉంటుంది. సో మిగతా వాళ్ళందరూ ఎలిజిబిలిటీ లేదు, మినిమం నాలెడ్జ్ కూడా లేదు, గ్రాస్ప్ చేసుకునే నాలెడ్జ్ కూడా ఉండటం లేదని చెప్పి అని అంటా ఉంటారు. అయితే ఇక్కడ అసలు ఎక్కడ జరుగుతుంది ఏంటి అనేది మనం ఇక్కడ మాట్లాడుకుందాము. అండ్ ఇంకో విషయం వచ్చి 39% వరకు, అంటే ఎవ్రీ ఇయర్ 15 లక్షల మంది బయటకు వస్తా ఉన్నారు యావరేజ్, ఆన్ అండ్ యావరేజ్. 39% వాళ్ళు నాన్ టెక్నికల్ వైపు వెళ్తా ఉన్నారు. నాన్ టెక్నికల్ వైపు అంటే 39% వరకు కాల్ సెంటర్లోనే పనిచేస్తా ఉన్నారు. సో ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకు అంటే ఎందుకు కాల్ సెంటర్లో పనిచేస్తే తప్పే ఉంది సార్, బాగానే ఉంటుంది కదా ఫ్యూచర్ అనేది, అది దాంట్లో మీరు తప్పని ఎందుకు అంటున్నారు నాకు అర్థం కావట్లేదు. అంటే జనరల్గా ఏంటి అంటే ఒకసారి బీటెక్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి తెలిసి తెలియక టెక్నికల్ నాన్ టెక్నికల్ అర్థం కాక నాన్ టెక్నికల్ ఎక్కువ వెళ్తా ఉంటారు. నాన్ టెక్నికల్ అంటే ఏంటి? నాన్ టెక్నికల్ అంటే కాల్ సెంటర్ కానీ, బీపీఓ వాయిస్ ప్రాసెస్ కానీ, నాన్ వాయిస్ ప్రాసెస్ కానీ, ఇవన్నీ కూడా అండ్ మ్యాపింగ్ కానీ అండ్ మార్కెటింగ్ కానివ్వండి, లేకపోతే వీటన్నిటికి కూడా మోస్ట్లీ ఏంటి అంటే అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, ఫ్రంట్ డెస్క్ వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏంటి అంటే నాన్ టెక్నికల్ వైపు కిందకి వస్తారు. దే ఆర్ నాట్ ఇంటూ టెక్నికల్. ఇక్కడ మరి నాన్ టెక్నికల్ 39% టెలికాలర్స్ జాబ్ చేస్తున్నారు. సో తప్పే ఉంది ఏదో ఒక జాబ్ చేయడానికి, అంటే తప్పేం లేదు. జాబ్ గురించి నేను చిన్న చూపు చూడటం లేదు, కానీ వాళ్ళు ఇచ్చే ప్యాకేజెస్ గురించి. సో ఫ్యూచర్ ఉందా? 39% నాన్ టెక్నికల్ జాబ్ చేస్తున్నారు. వీళ్ళు ఎంతవరకు రీచ్ అవుతారు? ఎంతవరకు రీచ్ అవుతారంటే అప్ టు మాక్సిమం ఇంటర్నేషనల్ బీపీఓ అయితే, ఇంటర్నేషనల్ కాల్ సెంటర్ అయితే ఒక 10 లక్షల నుంచి 12 లక్షలు మాక్సిమం రీచ్ అవుతారు. అంతకు మించి రీచ్ అవుతారా అంటే 10 లక్షలు అనేది మాక్సిమం. ఏ 10 సంవత్సరాలకో 12 సంవత్సరాలకో ఆ 10 లక్షలు 12 లక్షల వరకు రీచ్ అవుతారు. ఆ తర్వాత పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఎంతవరకు మనం మాట్లాడతాం. ఎందుకంటే ఈ షిఫ్ట్లు కూడా ఎలా ఉంటాయి? డే షిఫ్ట్లు ఉంటాయి, ఎక్కువగా నైట్ షిఫ్ట్లు, రొటేషన్ షిఫ్ట్ అనేది ఉంటాయి. ఒక పర్టికులర్ 9 to 6 జాబ్ అయితే ఉండదు. సో మోస్ట్లీ ఏంటి అంటే ఈ రొటేషనల్ షిఫ్ట్ అనేవి ఉంటాయి చాలా వరకు. ఈ రొటేషనల్ షిఫ్ట్ ఉండడం వల్ల ఏంటి అంటే చాలా హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. సరే, హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఓకే, బేర్ చేద్దాం అనుకున్న బిజినెస్ అనలిస్ట్ కానీ ఇంకోటి కొన్ని బాగానే ఉంటాయి. అది కూడా మాక్సిమం 15 లక్షలు. కానీ ప్యాకేజెస్, సో ఎందుకంటే మనకి అప్పుడు స్టార్టింగ్ లో ఒక 5 సంవత్సరాల కిందట ఉన్న ఎక్స్పెన్సెస్ వేరు, ఇప్పుడున్న ఎక్స్పెన్సెస్ వేరు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్ ఓవర్ దే. మనందరికి తెలుసు ఎంత ఎక్స్పెన్సెస్ అంటే. ఎగ్జాంపుల్ పెట్రోల్ చూసుకోండి, ఒక 75 రూపాయల నుంచి ఇప్పుడు 109 రూపాయలు 110 రూపాయల దాకా వచ్చింది. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, అంటే ఎక్స్పెన్సెస్ అనేవి పెరుగుతూనే ఉన్నాయి. ఒకప్పుడు ఒక 2 BHK, ఒక 1 BHK, ఒక 2 BHK తీసుకుంటే యావరేజ్ చూసుకుంటే సిటీలో చూసుకుంటే 15 నుంచి 20 వేల మధ్యలో ఉంది. ఇప్పుడు అదే 30,000 అయిపోయింది. మినిమం 25 to 30 మధ్యలో ఉంది ఇప్పుడు ఒక సిటీలో మనము 2 BHK ఫ్లాట్ తీసుకోవాలంటే. అండ్ కొంచెం తక్కువలో తీసుకోవాలంటే తక్కువలో 1 BHK తీసుకోవాలన్నా కానీ 10 నుంచి 15 వేలు, 10,000 అయితే మీద ఉంది. కొంచెం బస్తీల్లో వాటిలో అయితే కొంచెం తక్కువ ఉంటుంది. బట్ డెఫినెట్లీ అట్లాంటి వాటిలో మోస్ట్లీ మనం కొంత ఎక్కువ మంది ఉండలేకపోవచ్చు. అంత అడ్జస్ట్ అయ్యి, ఒకవేళ ఇప్పుడు అడ్జస్ట్ అయిన తర్వాత ఫ్యామిలీ వచ్చిన తర్వాత అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే మన ఎక్స్పెన్సెస్ తగ్గట్టు మన ఎర్నింగ్స్ కూడా పెరగాలి. మన ఎర్నింగ్స్ కూడా పెరగాలి అంటే టెక్నికల్ సైడ్ మనం ప్లాన్ చేసుకోవాలి. నాన్ టెక్నికల్ సైడ్ సో 39%, ఎక్కువ మంది 39% వరకు నాన్ టెక్నికల్ సైడ్ ఉన్నారంటే దే ఆర్ నాట్ ట్రైంగ్ అట్లీస్ట్. చాలా వరకు ఏంటి అంటే ట్రై చేయరు, గివ్ అప్ ఇచ్చేస్తారు. అరే నేను కోర్స్ నేర్చుకుని టెక్నికల్ సైడ్ వెళ్ళొచ్చు అనే ఆలోచన ఉండదు. ఏదో ఒక జాబ్ ప్రస్తుతానికి జాయిన్ అయిపోతారు, 3 lakhs ప్యాకేజ్ వస్తుంది, 25,000 అలా 30,000 అలా వస్తుంది. అండ్ వెళ్ళిపోతూ ఉంటుంది, జాబ్ చేసుకుంటారు, సాయంత్రం కలిసిపోతారు, మళ్ళీ నెక్స్ట్ డే ఒక రొటీన్ లైఫ్ కి అలవాటు పడిపోతారు. అండ్ ఇదే శాలరీతో ఏదో ఒక కమిట్మెంట్స్ పెట్టుకుంటారు, అంటే లైక్ బైక్ కొనడము, కార్ కొనుక్కోవడము, లేకపోతే ఇంకోటి ఏదన్నా ప్లాన్ చేసుకోవడము, ఈ విధంగా కొన్ని ఈఎంఐస్ పెట్టుకోవడం. ఈ విధంగా ఏంటి అంటే తెలియకుండానే ఒక డిఫరెంట్ సైకిల్లో స్ట్రక్ అయిపోతారు. రేపు మ్యారేజ్ అవుతుంది, మ్యారేజ్ అయిన తర్వాత అటు ముందుకు వెళ్ళాలి అంటే గ్రో అవ్వడం కుదరదు. అలాగే సేమ్ అక్కడే ఉండి ముందుకు అదే లైఫ్ కంటిన్యూ చేయాలంటే కష్టమైపోతుంది.
ముందుకెళ్ళాలంటే కమిట్మెంట్స్ అన్ని అడ్డొస్తాయి. ఒకవేళ ఇది జాబ్ చేసి రిస్క్ తీసుకోవాలి అనుకుంటే అంత రిస్క్ తీసుకునే పరిస్థితుల్లో వన్స్ సర్టెన్ ఒక వచ్చిన తర్వాత కష్టమైపోతుంది. సో ఆల్ దీస్ థింగ్స్ అంటే ఇవన్నీ మనము ఆలోచించాలి. ఎందుకంటే సో ఇప్పుడు 95% ఇప్పుడు క్వెషన్ చేయాలండి. ఇప్పుడు బీటెక్ కాలేజ్‌లో ఇంజినీరింగ్ చదివేటప్పుడు అసలు మీరు ఏం నేర్పిస్తున్నారు? ఇది నేర్చుకుంటే నాకు జాబ్ వస్తుందా? అంటే అలా ఎవ్వరు అడగరు. అడగకపోవడమే ఇక్కడ వచ్చిన పెద్ద ప్రాబ్లమ్. ఇక్కడేంటి అంటే వన్స్ సరే అయిపోయింది అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించి ప్రాపర్‌గా ఒక కోర్స్ నేర్చుకోండి. కానీ టెక్నికల్ సైడే మీరు ట్రై చేయండి. సాఫ్ట్‌వేర్ సైడు టెక్నికల్ సైడే ట్రై చేయండి. టెక్నికల్ సైడ్ జాబ్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఆల్‌మోస్ట్ 15-20% లోపల మాత్రమే మోస్ట్‌లీ ఒక 17-18% లోపల మాత్రమే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో డెవలప్‌మెంట్ సైడ్ గాని, సాఫ్ట్‌వేర్ టెక్నికల్ సైడ్ వస్తా ఉన్నారు. సో, మిగతా వాళ్ళందరూ నా టెక్నికల్ సైడ్ వస్తా ఉన్నారు. సో, జస్ట్ వీళ్ళ మైండ్ సెట్ అనేది ఏంటి అంటే నేను కోడింగ్ నేర్చుకోలేను. నాకు సాఫ్ట్‌వేర్ వద్దు. నేను కోడింగ్ నేర్చుకోలేను. నాకు సాఫ్ట్‌వేర్ వద్దు. దిస్ ఇస్ ద ఓన్లీ మైండ్ సెట్ మెనీ పీపుల్ ఆర్ హావింగ్. అండ్ ఆల్సో మెనీ పీపుల్ ఆర్ నాట్ అంటే ఒళ్ళు వంచి మనం ఒకటి నేర్చుకోవాలి, ఒక తపస్సుతో కష్టపడి నేర్చుకోవాలి, ఈ విధంగా నా లైఫ్ ముందుకెళ్ళాలి అనే ఆలోచన విధానం కూడా చాలా మందికి ఉండటం లేదు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఆర్ ఫార్చునేట్‌లీ కొంతమందికి ఉంటుంది. వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. బెటర్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇప్పుడు మనందరం కూడా సాఫ్ట్‌వేర్ అని వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం. సో, ఒకసారి ఆలోచించండి. అండ్ డెఫినైట్‌లీ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో టెక్నికల్ సైడ్ ఎళ్ళాలా? నాన్ టెక్నికల్ సైడ్ ఎళ్ళాలా? అంటే టెక్నికల్ సైడే ప్లాన్ చేసుకోండి. 39% మెంబర్స్ 15,00,000 మందిలో 39 ఎవ్రీ 15,00,000 ఆన్ యావరేజ్ వస్తుంటే 39% వరకు ఆల్మోస్ట్ ఏంటి అంటే బీపీఓ జాబ్, టెలికాలర్ జాబ్ చేస్తా ఉన్నారు. సో, ఇవన్నీ ఆలోచించండి ప్రాపర్‌గా మన లైఫ్ లీడ్ చేసుకోవడానికి. సరే వాళ్ళందరూ ఆ 39% లేకుండా ఈ 20%లో సాఫ్ట్‌వేర్ సైడ్, డెవలప్‌మెంట్ సైడ్ గాని, టెక్నికల్ సైడ్ ఉండడానికి ప్రయత్నం చేయండి. థాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్. శివ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద ఓరియెంటెడ్ కోర్సెస్. థాంక్ యూ.